అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన పొలంలో కష్టపడుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు ఉదయం తన పొలం దున్నటానికి వెళ్లిన రామయ్యకు అక్కడ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. ఒక పెద్ద రాబందు వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుని విలవిలలాడుతోంది. అది బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడక విలవిలలాడుతూ కనిపించింది. వలలో చిక్కుకున్న ఆ రాబందు దుస్థితిని చూసి రామయ్య హృదయం కరిగిపోయింది. ప్రాణమన్నది అందరికీ ఒక్కటే అని భావించిన అతను వెంటనే వల దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా దానిని తొలగించాడు. కొద్దిసేపటికే రాబందు స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. రామయ్య తన పని చేసుకుంటూ ఆ విషయాన్ని మరిచిపోయాడు. మధ్యాహ్నమయ్యేసరికి ఎండ తీవ్రంగా ఉండటంతో రామయ్యకు బాగా అలసటగా అనిపించింది. దగ్గరలో ఉన్న ఒక పాత గోడ నీడలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్కడే పడుకుని గాఢనిద్రలోకి జారిపోయాడు. అయితే ఆ గోడ తొర్రలో ఒక విషపూరిత పాము ఉందని అతనికి తెలియదు. కొద్దిసేపటికే ఆ పాము బయటకు వచ్చి నిద్రిస్తున్న రామయ్యను కాటువేయడానికి ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న రాబందు తనకు ప్రాణభిక్ష పెట్టిన రైతు ప్రమాదంలో ఉండటాన్ని గమనించింది. రామయ్యను రక్షించేందుకు అది ఒక్కసారిగా కిందికి దూసుకొచ్చింది. తన బలమైన కాళ్లతో పామును ఎత్తుకుని దూరంగా తీసుకెళ్ళింది. ఈ సంఘటనతో రామయ్య ఒక్కసారిగా నిద్రలేచాడు. జరిగిన విషయం అర్థమై అతను ఆశ్చర్యపోయాడు. తాను చేసిన చిన్న సహాయం తన ప్రాణాలను కాపాడిందని గ్రహించి ఆ రాబందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పాడు. నీతి: మనం ఇతరులకు చేసే మేలు ఎప్పటికైనా మనకే సహాయంగా తిరిగి వస్తుంది. మంచి పని ఎప్పుడూ వృధా కాదు. ఒక మంచి పని మరో మంచి పనికి ప్రోత్సహిస్తుంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ నైరా బంగారంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.